ఇది లాగదులకు మూతికి కట్టినట్లు అయింది ఈ మధ్య, కరోనా ఏమో కానీ. ఈరోజు నారాయణపేట పట్టణ ప్రగతి మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆఖరి 10వ రోజైనటువంటి ఈ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రాన్ని నారాయణపేట జిల్లాను ఉద్దేశించి నేను నారాయణపేటలోనే మాట్లాడతాని అడిగిన వెంబడే ఒప్పుకొని ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రులు, అలాగే మన టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అయినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, మన భారతదేశంలోనే హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా నిలిపిన నేత, ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలైనటువంటి మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాదుకు రప్పించిన గణనాయకుడు, సమస్యల పట్ల అవగాహన కలిగి అనుక్షణం రాష్ట్ర ప్రయోజనాలను గురించి పరితపించే నాయకుడు మన కేటీఆర్ గారు. నారాయణపేట జిల్లా సాధనలో తన వంతు సహకారాన్ని అందించి ఇప్పుడు ఈ నారాయణపేటను ఒక బంగారు నారాయణపేటగా తయారు చేయడానికి సహకరించే నాయకుడు అయినటువంటి తారక రామారావు గారికి మన నారాయణపేట జిల్లా ప్రజలందరి సమక్షంలో నేను ఆహ్వానం పలుకుతూ, అలాగే ఇట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, మన రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్, యూత్ సర్వీసెస్, స్పోర్ట్స్ అండ్ టూరిజం మినిస్టర్ అయినటువంటి సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ 1,50,00,000 ఎకరాలను మాగాణి చేయాలని చెప్పి నిరంతరం కృషి చేస్తున్న మన అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా పంచాయత్ అధ్యక్షులు శ్రీమతి వనజ గారు, అలాగే మహబూబ్ నగర్ నుంచి వచ్చేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ సోదరి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, నా సహచర శాసనసభ్యులైనటువంటి మక్తల్ శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే కొడంగల్ శాసనసభ్యులు సోదరులు నరేందర్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు సోదరులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా మిత్రులు, అలాగే మన తెలంగాణ ప్రభుత్వ విప్ అయినటువంటి సోదరులు గువ్వల బాలరాజు గారు, అలంపూర్ ఎమ్మెల్యే సోదరులు అబ్రహాం గారు, అలాగే పెద్దలు మన మండలి విప్ అయినటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే మొన్ననే ఘన విజయం సాధించిన మన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఘన విజయం సాధించిన మన దివంగత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారి కూతురు సురభి వాణీదేవి గారు, అలాగే డిస్ట్రిక్ట్ లైబ్రరీ కమిటీ చైర్మన్
రామకృష్ణ గారు, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే రాష్ట్ర సంగీత కళానాటక సంస్థ చైర్మన్ బాద్మి శివకుమార్ గారు, అలాగే పెద్దలు విఠలరావు ఆర్య గారు, ఇమ్తియాజ్ ఇసాక్ గారు, అలాగే పట్టణ మొదటి పౌరులైనటువంటి చైర్పర్సన్ సోదరి గంధే అనసూయ చంద్రకాంత్ గారు, అలాగే వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి భాస్కర్ కుమారి గారు, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన ఐఏఎస్ గారు, అలాగే ఇవాళ మన నారాయణపేట చేనేతకు వన్నె తేవడానికి వచ్చేసినటువంటి చేనేత జౌలి కార్మిక సంఘము చీఫ్ సెక్రటరీ అయినటువంటి కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అయినటువంటి శైలజ రామయ్య గారు, అలాగే మున్సిపల్ శాఖ నుంచి సిడిఎంఏ గారు వచ్చేసినారు సత్యనారాయణ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నారాయణపేట కౌన్సిలర్లు, డిసిసిబి చైర్మన్ గారు, దేవరి మల్లప్ప గారు, జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, నారాయణపేట ప్రజలు, చేనేత కార్మికులు, ప్రతి మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ శుభ సందర్భంలో నా యొక్క నమస్కారములు. ప్రగతి, నారాయణపేట పట్టణ ప్రగతి గురించి ఇవాళ ఏదైతే మీటింగ్ పెట్టాలని వచ్చిండ్రో, ఈ పట్టణ ప్రగతి గురించి మీకు అందరికి కూడా ఈజీగా తెలవడానికి సైడ్లో మొత్తం బ్యానర్లు పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా గత 70 సంవత్సరాల నుంచి ఆ ప్రగతిని కాయిదాలలోనో అరచేతులను చూపించిపోయినరు, కానీ ఇది చేస్తాం అది చేస్తామని చెప్పిండ్రు. కానీ మన తెలంగాణ ఆవిర్భవించినాక మన టిఆర్ఎస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేట జిల్లా చేస్తూ నారాయణపేటకు చేసిన ఏమేం పనులున్నావో, పూర్తయిన పనులెన్నో, నడుస్తున్న పనులెన్నో, అవన్నీ కూడా ఈ ప్రగతి సభలో మీ ముందర నేను ఉంచబోతున్నా. అయ్యా, ఈ ప్రగతి సభ చెప్పాలంటే ఇవాళ ఏం చేసినామంటే, అరే ఏమో ఆర్భాటం చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు వీళ్ళు అని పెద్ద పెద్ద మాటలు చాలామంది పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా హాస్పిటల్లో తెలంగాణనే ఏ జిల్లా హాస్పిటల్లో లేనటువంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చిల్డ్రన్స్ ఐసీయూ రెడీ చేసి దాన్ని ఇవాళ మన గౌరవ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇలా ఇనాగ్రేషన్ చేసినాం. చిన్న పిల్లలకి ఏమన్నా అయితే కూడా అంబులెన్స్లో మహబూబ్ నగర్ తీసుకుపోయే వాళ్ళం. అటువంటిది ఇవాళ జిల్లా ఏర్పడినాక జిల్లా హాస్పిటల్ ఇక్కడనే చేసి, ఒకప్పుడు నెలకు 30 ప్రసవాలు జరిగే జిల్లా హాస్పిటల్ను ఇవాళ నెలకు 200 డెలివరీస్ అంటే ప్రసవాలు ఈ జిల్లా హాస్పిటల్నే జరుగుతున్న విషయం మీకు అభివృద్ధి కనిపిస్తలేదా అని అడుగుతున్నా. అయ్యా, ఒకప్పుడు చిన్న ఫస్ట్ ఫేజ్లో కోవిడ్ అంటేనే బెదిరుకొని హైదరాబాద్కో మహబూబ్ నగర్కి పోయేవాళ్ళు. ఈ సెకండ్ ఫేజ్లో దాదాపు 468 మంది కోవిడ్ పేషెంట్లను ఈ నారాయణపేట జిల్లా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసిన సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నా. ఒక్క విషయం ఇవాళ నేను మా మంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నా. సార్, అందరు అన్నారు ఇన్ని రోజులు నారాయణపేట చాలా వెనుకబడిన జిల్లా, ఎక్కడనో విసిరేసినట్ల మూలకుంటుంది, దీన్ని డెవలప్ చేయాలని అడిగినప్పుడు మీరు జిల్లా చేసిన తర్వాత అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక విషయం నేను ఏం చెప్పాలనుకుంటే, 1వ ఫేజు 2వ ఫేజు కరోనాలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ కరోనా కేసులు ఎక్కడైనా వచ్చినాయంటే అది మా నారాయణపేట జిల్లాలని సగర్వంగా చెప్తున్నా. ఆ క్రెడిట్ అంతా
కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మా ఊర్లలో పనిచేసే మా ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా జిల్లాకు దాదాపు 47,000 మంది ఎవరైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు జిల్లాకు వస్తే కూడా లాస్ట్ టైం 91 కరోనా కేసులే ఉండింది సార్ మా దగ్గర. ఈ జిల్లా మొత్తం ఒక 91 కేసులు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు మొత్తం సెకండ్ ఫేజ్ అయిపోయినాక మొత్తం తెలంగాణలోనే అతి తక్కువ కరోనా కేసులు ఎక్కడైనా వచ్చినాయంటే అది మా నారాయణపేట జిల్లా. అది దాదాపు 7,000 కేసులు మాత్రమే నమోదైనాయి. మేము ఇంకా వెనకట్లాగా దయచేసి మమ్మల్ని బ్యాక్వర్డ్ జిల్లాగా చూడొద్దు. మేము కూడా అభివృద్ధిలో ఒక మోడల్గా నిలబడి తెలంగాణలో అరే ఎంత లాస్ట్ జిల్లా మనదే, 33వ జిల్లా మనదే అయినా కూడా మీ అందరి సహకారంతోన, ముఖ్యమంత్రి గారి సహకారంతోన ఈ నారాయణపేట నెంబర్ 1గా జిల్లా కూడా చేస్తామని కూడా ఈ సమయంలో మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నా. సార్ ఇలా అది అయినాక నారాయణపేటల బస్ స్టాండ్ ముందల మనకొక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి. కూరగాయలు, పండ్లు, పువ్వులు అన్నీ కూడా అమ్మటానికి ఒక మార్కెట్, పెద్ద మార్కెట్ కావాలంటే బస్ స్టాండ్ ముందల ఇవాళ 2 ఎకరాల 6 గుంటల స్థలంలో దాదాపు 6 కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. అయ్యా ఒక విషయం చెప్తా, నారాయణపేట ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. ఆడ కొంతమందికి డబ్బాలు కానీ షెడ్లు కానీ తీయవలసి వచ్చింది, వాళ్ళ కొంచెం ఇబ్బంది అయిన మాటకు వాస్తవమే. ఇలా ఒక్క విషయం నేను చెప్తున్నా, మన కేటీఆర్ సారే మున్సిపల్ మినిస్టరు, ఆ సార్ చెప్పిండు, రాజేందర్ గారు వాళ్ళకందరికి కూడా మీరు అభయం ఇవ్వండి, వాళ్ళకంతా స్ట్రీట్ వెండింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ షాప్స్ మనం అలాట్ చేస్తామని కూడా మీరు చెప్పండి అని కూడా చెప్పిండు. తప్పకుండా ఎవరైతే ఇబ్బంది అయిందో స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వం ద్వారా స్ట్రీట్ వెండింగ్ జోన్లో ప్రతి ఒక్కరికి కూడా షాప్ అలాట్ చేస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా. అయితే జిల్లా అయింది, దాదాపు 2001వ సంవత్సరం నుంచి ఉద్యమాలు నడిచినాయి. కానీ మన జిల్లా హెడ్ క్వార్టర్ల మన అమరవీరులకు ఒక స్తూపం లేదు. అందుకే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ల వాళ్ళకు ఒక మంచి గౌరవం ఇవ్వాలి, ఒక గౌరవప్రదమైన సెంటర్ ప్లేస్లో వాళ్ళకి పెట్టాలని చెప్పి ఇలా మెయిన్ రోడ్ల ఏదైతే 100 ఫీట్ల రోడ్ ఉందో దాని పక్కకే ఇలా అమరవీరుల స్తూపానికి కూడా ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత నారాయణపేట అనే వరకు 2 గుర్తొస్తాయి, ఒకటి చేనేత, ఒకటి బంగారం వెండి. ఇవే నారాయణపేట అందడ నారాయణపేట చీరలు. ఒక్క విషయం ఇవాళ నేను చెప్తున్నా, 70 ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనల వివిధ ప్రభుత్వాలు వాళ్ళకు నారాయణపేటలో చేసింది శూన్యము. 70 సంవత్సరాల 300 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన చేనేతను బొంబాయి, పూనా, భివండి పాలు చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. అటువంటిది వాళ్ళకి మనం ఏమైనా చెయ్యాలి. మన జౌళి శాఖ మంత్రి మన కేటీఆర్ సారే వాళ్ళకి ఏమైనా రివైవ్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ మంచి బ్రతుకులు తీసుకురావాలి, వాళ్ళ ముఖంలో సంతోషం తీసుకురావాలి. ఎట్లయితే ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తామని డిక్లేర్ చేసిండో, ఎట్లయితే వాళ్ళకు 50% సబ్సిడీతోన నూలు కానీ రంగులు కానీ ఇస్తున్నారో, వాళ్ళకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నారో, అలాగే ఈ నారాయణపేట కళను రివైవ్ చేయాలని నేను ఎప్పుడైతే కేటీఆర్ సార్ గారిని అడిగినో, మీ కలెక్టర్ ద్వారా ఒక ప్రపోజల్ పంపించండి, మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఇవాళ సిరిసిల్ల తర్వాత అతి పెద్ద టెక్స్టైల్ పార్కు, టెక్స్టైల్ ట్రైనింగ్ సెంటరు, సర్వీస్ సెంటరు ఇవాళ 10 కోట్ల రూపాయలతోన
ఇలా మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 10 కోట్ల రూపాయలు. మీరందరూ ఈ చేనేత కుటుంబాలను భివండికి పంపిస్తే మేము వాళ్ళ బతుకులు బాగా చేయాలని చెప్పి ఇలా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు ఒక సర్వీస్ సెంటరు, ఒక ట్రైనింగ్ సెంటరు ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు రాజేందర్ రెడ్డి స్ట్రేట్గా మాట్లాడతాడని. అయ్యా ఇదే నారాయణపేటలా సొసైటీ అని చెప్పి కార్మికులంతా మెంబర్షిప్ చేపించి సొసైటీ భూములు అమ్ముకున్నది ఎవరు? సొసైటీలను నిర్వీర్యం చేసింది ఎవరు? బ్యాంకులకు ఒక సొసైటీ భూమిని బ్యాంకులకు మీరు ఎట్లా పెట్టినరు? ఎట్లా మీరు కొనుక్కున్నారు? ఎవరు కబ్జా చేసిండ్రు? ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే. మీ పాపంలో మీరు పోయినరు. ఇలా కొత్తగా అందుకోసమే 10 కోట్ల రూపాయలు పెట్టి ఎవరొద్దు ప్రభుత్వం నుంచి ఇలా మేము తయారు చేసి చేనేత కార్మికులను, చేనేత కుటుంబాలను మేమున్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము ఆదుకుంటామని చెప్పి ఇలా చెప్పడానికి 10 కోట్ల రూపాయలతో ఇలా శంకుస్థాపనం చేయడం జరిగింది. ఆ తర్వాత నారాయణపేటను ఎప్పుడు కూడా వెనుకబడిన నారాయణపేట జిల్లా అంటారు. నారాయణపేట నేను కేటీఆర్ సార్ని పోయి రిక్వెస్ట్ చేసిన, సార్ మా మున్సిపాలిటీని మీరు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 చేసిండ్రు. ఇవాళ ఒక్క రోడ్ అయినా ఒకటి మొత్తం తెలంగాణకే ఒక మోడల్ రోడ్ కావాలి, అందరు వచ్చి చూసిపోవాలి అంటే రాజేందర్ నువ్వు ఒక ప్రైవేట్ మంచి ఆర్కిటెక్ట్తోన దాన్ని తయారు చేపియండి, మనం ఇస్తామని చెప్పినాం జరిగింది. ఎవరైతే ఇవాళ జిహెచ్ఎంసీలా మీకు దుర్గం చెరువు బ్యూటిఫికేషన్ చేసిండో కలెక్టర్ గారికి చెప్తే వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళతోన ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ చేయించి అది కేటీఆర్ గారితో దాన్ని అప్రూవల్ చేయించి ఇవాళ దాదాపు 4 కోట్ల రూపాయలతోన ఇలా మన అంబేద్కర్ చౌరస్తా నుంచి వీర సావర్కర్ చౌరస్తా వరకు తెలంగాణలోనే ఒక మోడల్ రోడ్ తయారు చేయడానికి ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎవరో మొన్న అన్నారు, ఏమాయ వీళ్ళు వస్తారు శంకుస్థాపన చేస్తారు పోతారు, ఎప్పుడు కావాలి అయ్యా? ఇవాళనే బిడ్డ పుట్టాలి, రేపే పెళ్ళి చేయాలంటారు, మళ్ళీ రేపు రాత్రికే వాళ్ళకి పిల్లలు పుట్టాలంటారు. ఇది సాధ్యమా? ఒక పని చేయాలంటే ఇవాళ శంకుస్థాపన చేస్తే అది ఆల్రెడీ టెండర్ అయినాక మేము శంకుస్థాపన చేసినాము. దాదాపు ఒక 6 నుంచి 7 నెలల లోపల ఈ రోడ్డు కానీ ఆ బిల్డింగ్ కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాం. వ్యంగ్యంగా మాట్లాడతారు, మీరు చేస్తే వాళ్ళకి సాయం చేయకున్నా పర్వాలే. ఏమయ్యా రోడ్డు వైడనింగ్ 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ ఒక్క విషయం చెప్తా, అది ఎంత కాంప్లికేటెడ్ ఉండేనో. ఆ రోడ్ను ఎవరు కాంప్లికేట్ చేసిండ్రో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. అయినా మేము కానీ మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతోన పట్టు వదలని విక్రమార్కన్ లాగా నాకు తెలుసు వీళ్ళు అడ్డమేస్తారని. అయినా సరే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ లేనట్ల ఎక్కడ రూలు డబ్బిచ్చే కాంపెన్సేషన్ ఇచ్చే రూల్ లేకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి కాంపెన్సేషన్తోన 28 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ రోడ్ వైడనింగ్ అదొక కళ. ఆ రోడ్ వైడనింగ్ కూడా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందయ్యా? ఎవరి నుంచి లేట్ అయిందయ్యా? ఎవరు కోట్ల కేసులు వేసిండ్రయ్యా? మేము నడుస్తుంటే మా కాళ్ళలో కట్టె పెట్టింది ఎవరయ్యా? ఒక్కసారి ఆలోచన చేయాలి. అనుకున్నారు రాజేందర్ రెడ్డి రెచ్చిపోతాడు, కొట్లాడతాడు, ఏమో అవుతుంది, ఆగిపోతుంది. రాజేందర్ రెడ్డి ఒక్క దినం కూడా రోడ్డు మీదకి పోకున్నా కూడా మొత్తం డిమాలిష్ చేసి వాళ్ళకు సంతోషంగా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఉండి ఇవాళ ఒక రూపురేఖ వచ్చింది నారాయణపేటకు. కొత్త కొత్త బిల్డింగ్లు 3 అంతస్తుల బిల్డింగ్లు అని ఆ రోడ్లో పోతే అరే మనం నారాయణపేటలా ఉన్నది అని. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ సెంటర్ చౌక్ దగ్గర 12 ఫీట్ల రోడ్డు ఉండింది, 12 ఫీట్ల రోడ్డు. అటువంటిది ఇవాళ 80 ఫీట్ల రోడ్డు చేసినాం, సెంటర్లో మీడియం చేసినాం, దాంట్లో ఇప్పుడు లైట్లు పెడతాం. దీనికి కూడా ఒక జిల్లా కాదు ఒక మంచి పట్టణం లాగా తయారు చేయడానికి మన ముఖ్యమంత్రి గారి సహకారంతోన కేటీఆర్ గారి సహకారంతోన ముందుకు తీసుకెళ్తున్నామని కూడా చెప్తున్నాం. అయ్యా ముఖ్యంగా మన తలమానికం సింగారం నుంచి ఏదైతే రోడ్డు స్టార్ట్ అవుతుందో ఆ సింగారం నుంచి మన ఎర్రగుట్ట వరకు దాదాపు 22 కోట్లతో
100 ఫీట్ల రోడ్డు మధ్యలో లైట్లు, ఒక మీడియను, చెట్లు పెట్టి ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకా ఒక 3 నుంచి 4 నెలల లోపల ఆ రోడ్డు కూడా తయారైనాక నారాయణపేట రూపురేఖలు మారిపోతాయని చెప్తున్నా. ఇంకో విషయం చెప్పాలంటే, మీరు చూసినరు నారాయణపేటలో మురికితుమ్మ చెట్లు తప్ప ఎప్పుడైనా పార్క్ కనిపించిందా? మురికితుమ్మ చెట్లు తప్ప పార్కు కనిపించిందా? ఇప్పుడే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టిన ఒక చిల్డ్రన్స్ పార్క్ మేము ఇనాగ్రేషన్ చేసినాం. దీని పక్కకే ఎక్కడ లేనట్ల మన ఉమ్మడి జిల్లాలోనే లేనట్ల ఒక సైన్స్ పార్క్ మేము ఓపెన్ చేసినాం. ఇప్పుడు 2 మంత్రులు కూడా నన్ను అభినందించిండ్రు. రాజేందర్ రెడ్డి చాలా బాగా చేసిండ్రు. ఉమ్మడి జిల్లాలనే లేనట్ల ఇవాళ ఒక పార్కు చేసినాం. ఎప్పుడన్నా పార్కులు చూసిండ్రా నారాయణపేటలో? ఏడన్నా పార్కు కనిపిస్తే ఆకుపై చేసిండ్రు, కబ్జా చేసిండ్రు. ఎవరు కబ్జా చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. అయ్యా, నేను మాత్రం ఒకటే నేర్చుకున్నా, నేను అభివృద్ధి చేయాలి. దాంట్లో 5-6 మందికి కష్టమైనా 1000 మందికి మంచిదవుతుంది, మన డెవలప్ అవుతాము, మన ఆలోచన విధానం కూడా మారుతుంది అని చెప్పి నేను మాత్రం ముక్కుసూటిగా ముందుకు పోతున్నా. అయితే ఇవాళ నారాయణపేట నుంచి దామరగిద్ద రోడ్ ఒక కళ. అది గుట్ట మీద 20 ఫీట్ల రోడ్డు, పోవటానికి కష్టం, నెలకో యాక్సిడెంటు. అటువంటిది ఇవాళ R&B ద్వారా ఒక డబుల్ రోడ్ నేను చేస్తుంటే అది కాంట్రాక్టర్ ద్వారా కొంచెం లేట్ అయిందంటే ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోసిండ్రు నన్ను. ఎన్ని రోజులు చేస్తారా తెలుసు. ఏడైంత ఛాన్స్ దొరికితే మళ్ళా స్ట్రైకులు చేసిండ్రు. అయినా నేను రెచ్చిపోలే. ఇవాళ ఆ రోడ్డు కంప్లీట్ అయింది. సంతోషంగా జనాలకేమో సంతోషం ఉంది. ఎవరైతే కొట్లాడినరో వాళ్ళందరూ ముఖాలు మార్చుకున్నారు. అయ్యా, ఈ రోడ్ అయింది కదా, మాకు కొట్లాడడానికి ఇంకేం లేదని. ఇంకొక విషయం, ఇదే నారాయణపేటల గత 70 ఏండ్ల నుంచి మంచినీళ్ళు అంటే 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా రావాలి, లేకుంటే ట్యాంకర్లు కొనాలి. అది వారానికి ఒకసారి నల్లా, మన సత్తసాయి నుంచి నల్లా వస్తే ఒక అర్ధగంట, 10 రోజులకు ఒకసారి. అటువంటిది మిషన్ భగీరథ ద్వారా ఇలా ప్రతిరోజు కూడా ఫిల్టర్ చేసిన నీళ్ళు ఇస్తున్నాం. అంటే ఏమంటారు, అయ్యా ఆ మిషన్ భగీరథ ట్యాంకులు ఇంకా కంప్లీట్ కాలే. తెలుసు, కరోనా ద్వారా వీడికి 2 సార్లు, పోయిన సంవత్సరం కరోనా వచ్చి దాదాపు 8 నెలలు ఊడ్చుకోపోయింది. ఈసారి దాదాపు ఇప్పటికే 4 నెలల నుంచి కరోనాలో ఉన్నాం. కొంచెం ఇబ్బంది అయిన మాట వాస్తవమే. కానీ దాంట్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక 4-5 నెలల్లో అన్నీ కూడా కంప్లీట్ చేసి, ఆ ట్యాంకులన్నీ కూడా కంప్లీట్ చేసి, ఏదైతే పాత పైప్ లైన్లు ఉన్నావో అవి కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి ఈ ఎన్నోసార్లు నేను పోయినప్పుడల్లా మన కేటీఆర్ సార్ నన్ను అడుగుతాడు, రాజేందర్ భాయ్ ఆ మెగా వాళ్ళకి చెప్పింది ఏమా, ఆ నీళ్ళు తొందరగా ఫస్ట్ ఫేజ్లను మీరు చేయమంది అన్న, కరోనా ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది. సరే కరోనా అయిందని ఇమ్మీడియట్గా చేయించుకో బ్రదర్ అని అంటాడు. తప్పకుండా అన్న, వెనక పడి ఒక 6 నెలల మొత్తం వాటర్ ట్యాంకులు, లైన్లు, వాటర్ లైన్లన్నీ కూడా కంప్లీట్ చేస్తా. ఇప్పటికే 99 కాదు, ప్రతి ఇంటికి కూడా పాత లైనో ఏదో లైను ప్రతి ఇంటికి కూడా ఇలా ఫిల్టర్ నీళ్లు ఎవ్రీ డే మేము ఇస్తున్నాం ఈ నారాయణపేటలో. అలాగే జిల్లా వచ్చింది. జిల్లా వచ్చిన వారం రోజులైనా నన్ను ఎత్తిపడుస్తాడు. వారమే జిల్లా వస్తే అయిపోయినా కలెక్టర్ ఆఫీస్ ఏడుంది, ఎస్పీ ఆఫీస్ ఏడుంది, ఆఫీసర్లు ఏడున్నారు. అరే వారమే అయిందిరా భయ్, వచ్చి జర ఆగండి, ఏదో ఒకటి కావాలి కొట్లాడటానికి. అయ్యా, ఇవాళ నారాయణపేట ఇంత ఇబ్బంది ఉన్నా, ఇంత కోవిడ్లో ఇంత ఇబ్బంది పరిస్థితి ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేటలో ఇమ్మీడియట్గా మీరు స్థలం చూడండి, ఒక కలెక్టర్ ఆఫీసు, వాళ్ళ బంగ్లాలు, ఎస్పీ ఆఫీస్ కట్టాలని చెప్పి ఇవాళ బడ్జెట్ల శాంక్షన్ చేసి మొన్ననే ఉత్తర్వులు ఇచ్చిండ్రు. మనకు దాదాపు 55 కోట్ల రూపాయలు కలెక్టర్ ఆఫీస్కు, 8 కోట్ల రూపాయలు కలెక్టర్ మరియు ఇతర ఆఫీసర్లకు బంగ్లాలకు, ఎస్పీ ఆఫీసుకు 33 కోట్లు, దాదాపు 96 కోట్లు
బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసిండ్రు. నిన్న ఎవరో చెప్తున్నారు కేటీఆర్ సార్ వస్తున్నాడు, మళ్ళీ అన్ని ఫౌండేషన్లు వేస్తున్నాడు, అన్ని ఇనాగ్రేషన్లు చేస్తున్నారు, మళ్ళీ కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వేస్తలేరు? నువ్వు చెప్తే నేను వేయాలా? మాకు తెలియదా? 70 ఏళ్ళ నుంచి అన్ని అమ్మక తిన్న సరిపోలేదా? ఎందుకు లేట్ అయింది? ఈడ మైకులో చెప్తే లాగులు తడుస్తాయి జనాలకు. అయ్యా కలెక్టర్ ఆఫీస్కి మాకు భూమి కావాలి. పాపం కలెక్టర్ మేడం కూడా పరేషాన్ అయింది. సార్గా 18 ఎకరాలే ఉంది, డాక్యుమెంట్లు అన్నీ చూస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో 23.5 ఎకరాలు ఉంది. ఆమె డౌట్ వచ్చి సీసీఎల్కి వెళ్ళి తెప్పించింది. 5.5 ఎకరాలు మెల్లగా ఎవరికి తెలవకుండా ప్లాట్లు చేసుకొని లోపల అమ్ముకున్నోడు ఎవడు? ఒకసారి ఆలోచన చేయండి. నడవవు అవన్నీ నడవవు. ఇప్పుడు 5 ఎకరాలు కూడా అలాట్ చేసినాం. 23 ఎకరాల్లో ఇవాళ కలెక్టర్ ఆఫీసు డిజైనింగ్ అవుతుంది. ఆ డిజైనింగ్ అయిన తక్షణమే కాంట్రాక్టర్తోన దాని టెండర్ పిలిచి మా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే వాళ్ళ ఆదేశాల మేరకు కేటీఆర్ గారు ఎవరితోనైనా అతి త్వరలోనే టెండర్ చేసి దానికి మేము శంకుస్థాపన చేస్తామని చెప్తున్నాం. బిడ్డ మీకు ఇట్లా కాదు, రాజేందర్ రెడ్డి ఏడాదికో 2 ఏళ్ళకో మీటింగ్ పిలుస్తాడు కాదు. ఇప్పటి నుంచి అన్నా, నేను ఇప్పుడే చెప్తున్నా, నేను మళ్ళా పిలుస్తా. ఎస్పీ ఆఫీస్కి మళ్ళోసారి పిలుస్తా. 3 నెలలకోసారి వస్తే ఇక్కడ చక్కగా అవుతారు అందరూ. అభివృద్ధి మీకు కూడా తెలుస్తుంది రాజేందర్ రెడ్డి ఏం చేసిండు. నేను కూడా అడగొచ్చు, మీకు కూడా తెలుస్తుంది. కలెక్టర్ ఆఫీస్ బాగా అయిందా, ఎస్పీ ఆఫీస్ బాగా అయిందా, రాజేందర్ రెడ్డిది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయిందా, రోడ్లు మంచిగా అయినాయా? మీరు ఇంతకుముందే అడిగినరు రాజేందర్ ఇదేందని. 70 లక్షల రూపాయలు పెట్టి మేము ఫిష్ మార్కెట్ మటన్ మార్కెట్ కడుతున్నామన్నా, ఇంకొక నెలలో అది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేపిస్తాం. అది ఇన్ని పనులు మేము చేస్తుంటే నడిసేటోళ్ళ కాళ్ళుల కట్టెబెట్టి తెప్పి పొడుస్తారు. 8 ఏళ్ళ నుంచి చూసిన. స్టార్టింగ్లో నేను ఇది ఏమో అనుకుంటాడు, కానీ 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు సీరియస్గా తీసుకుంటలేను. మా పేపర్ మిత్రులు అడుగుతారు, అన్నా వాళ్ళు అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు. వాళ్ళకి వేరే పని ఏముందా? నాకు మస్తు పని పెట్టిండ్రు మా ప్రభుత్వము. ఈడ లేకపోతే పల్లె ప్రగతి అంటారు, లేదంటే రైతు బంధు అంటారు, లేదంటే పోయి ఒడ్లు కనుక రాపో అంటారు, లేదంటే వాళ్ళకు రైతు బీమా ఉంటే అడిగి రాపో అంటారు, పల్లెటూరులో నీళ్ళు వస్తున్నాయో అడుగు అంటారు. వాళ్ళకి ఏం కావాలని అడుగుతారు. రైతు పాపం ఎవరైనా చచ్చిపోతే ఇమ్మీడియట్గా బీమా ఇచ్చి రాపో అంటారు. మనకు మస్తు పనులు ఉన్నాయి. ఇక రైతు వేదికలు అయితే అన్ని మొత్తం కంప్లీట్ చేసినాం. కళ్యాణ లక్ష్మి నెలకోసారి ఓ మండలానికి పోయి తక్కువ 70-80 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతాం. మాకు ఇంత పని ఉంది, మీకు ఏ పని లేదు వదులుతారు. మేమేమో ఇట్లా పనులు చేస్తాం. అంతెందుకు, ఒక విషయం అడుగుతున్నానా, మన జిల్లా నారాయణపేటల జిల్లా ఆసుపత్రి కోసము మీరు ప్రభుత్వం అడిగిన వెంటనే మేము ఒక దాదాపు 10 ఎకరాల భూమిని మేము ప్రభుత్వానికి మన హెల్త్ డిపార్ట్మెంట్కి మేము రాసియడం జరిగింది. అది ఆల్రెడీ మీరు లిస్టులో కూడా పెట్టినరు. ఈ కోవిడ్ నుంచి లేట్ అయింది. దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి మాకు ఒక 350 బెడ్ల జిల్లా ఆసుపత్రి అర్జెంటుగా కట్టి ఈ జిల్లా ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా నారాయణపేట జిల్లా ప్రజల తరఫున మిమ్మల్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. ఏం ప్రగతి చేసిందంటారు అన్న. కరెంట్ డిపార్ట్మెంట్ని చూస్తే వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. మన తెలంగాణ గౌరవాన్ని కాపాడింది ఇవాళ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. మన తెలంగాణ రాకముందు అంధాకారం అవుతుంది తెలంగాణ అంటే మా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల ఏడాది లోపల ఇట్లా 24 గంటల కరెంట్ ఇస్తా అన్నారో ఆ ముఖ్యమంత్రి గారి జతకు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడి ఆయన కలలను సాకారం చేసి ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఇలా ఏ ఊర్లో పోతే 24 గంటల ఉచితమైన నాణ్య కరెంట్ ఇస్తాం. ఇలా పట్టణ ప్రగతి అని చెప్తున్నారు.
నేను ఈ పట్టణం గురించే చెప్తా. అయ్యా, ఈ పట్టణంలో దాదాపు 160 కేవీఏవి ఈ పట్టణంలో 10 ట్రాన్స్ఫార్మర్లు మనం వేయడం జరిగింది. ఈ పట్టణ ప్రగతిలో 100 కేవీఏ ఒక 54 వేసినాం. ఈ పట్టణ ప్రగతి ఓన్లీ నారాయణపేట టౌన్ చెప్తున్నా 40 కిలోమీటర్ల కొత్త లైన్లు వేసినాం. దాదాపు 2010 కొత్త పోల్లను మనం ఎరెక్ట్ చేసినాం. 2900 చిల్లర ఎల్ఈడి లైట్లు వేసినాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 17 ట్రాన్స్ఫార్మర్లు ఈడ ఉంటే మనం వచ్చినాక దాన్ని 36 తీసుకుపోయినాం. ఈ నారాయణపేటలో మొత్తం తెలంగాణ రానప్పుడు నారాయణపేట టౌన్లో 1800 పోల్లు ఉంటే ఇలా దాని సంఖ్య 3600 చిల్లర పై చిలుకుకు ఇలా కొత్త స్తంభాలేసి అంత ఇచ్చేసినాం. ఇది డెవలప్మెంట్ కాదా? పట్టణ ప్రగతి కాదా? ఒక పట్టణానికి ఏం కావాలి? పరిశుభ్రత, పచ్చదనం. ఎప్పుడన్నా మీరు పచ్చ చెట్లు పెట్టినరా? ఎప్పుడన్నా నర్సరీ అంటే మీకు తెలుసా? ఎప్పుడన్నా రోడ్డు పక్కకు చెట్లు పెట్టాలని తెలుసా? 4 సంవత్సరాల కింద ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఎద్దేవా చేసిండ్రు. పొద్దుగాల చెట్టు పెట్టిపోతారు బై, రాత్రికి మేఘం వేసిపోతుంది బై. ఇప్పుడు కనిపిస్తలేవా రోడ్డు పక్కకు చెట్లు? ఏ పల్లెకు పోయినా, ఏ పట్టణానికి పోయినా, ప్రతి పల్లెటూరులో కూడా ఇవాళ ఒక నర్సరీ ఉంది. ప్రతి టౌన్లో ఒక నర్సరీ ఉంది. ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఈ పట్టణ ప్రగతిలో దాదాపు 4 లక్షల పై చిలుకు ఈ నారాయణపేట పట్టణ ప్రగతి భాగంగా చెట్లు పెట్టడం జరిగిందన్న. మీరు చూడొచ్చు ఎన్ని చెట్లు పెద్దగానాయి. స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో మంచిగా లేకున్నా సెకండ్ ఇయర్లో చాలా బతికినాయి, థర్డ్ ఇయర్లో 80% బతికినాయి. ఎంత ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పినంటే ఏ ఊరైతే పచ్చదనం లేదో మేము ఆఫీసర్ల మీద, ప్రజాప్రతినిధుల మీద మేము యాక్షన్ తీసుకొని కూడా వెనక్కి జరగను, కానీ మన తెలంగాణను ఒక హరిత తెలంగాణగా చేయాలని చెప్పి అలా కంకణం కట్టుకున్నాడు. ఇవన్నీ కూడా నిరంతరాయంగా మేము చేస్తున్నాము. అయితే విద్యకు వస్తే ఈ విద్య గురించి మాట్లాడాలంటే నారాయణపేట ఇంత తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీ, ఫస్ట్ మున్సిపాలిటీ ఏడైందంటే అది నారాయణపేట బల్దియా. అటువంటిది ఒక డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కూడా లేకుండే. 30 సంవత్సరాలు ఒక చిట్టం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజీను 30 సంవత్సరాలు పోరాడి దీనికి డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ పరం చేయాలంటే కూడా ఎవరు చేయలేకపోయినారు, ఎవరు చేయలే. అటువంటిది మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగిన వెంబడే ఒక 6 నెలల లోపట్నే ఆ డిగ్రీ కాలేజీను ఇలా చిట్టం నర్సిరెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని పేరు చెప్పి మార్చి సూర్యలక్ష్మి కాలేజీను ఆ గౌరవ నర్సిరెడ్డి గారి పేరు పెట్టి ఆ గవర్నమెంట్ పరం చేయడం జరిగింది. అంతెందుకు, ఈ నియోజకవర్గంలోనే తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చినాక 5 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4 కస్తూర్బా పాఠశాలలు, దాంట్లో 3 కొత్తగా జూనియర్ కళాశాలలు, ఒక ఎస్టీస్కు ట్రైబల్ కోసం ఒక రెసిడెన్షియల్ స్కూలు మా నియోజకవర్గంలో కట్టడం జరిగింది. ఇదంతా అభివృద్ధి కాదా? అయినా ఇంకా ఎంతో చేసుకునాలి. ఈ నారాయణపేట ప్రజల తరఫున మా కేటీఆర్ సార్ గారిని అడుగుతున్నా, సార్ మాకు ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కావాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు, ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అటువంటి కాలేజీలు ఈ నారాయణపేట పట్టణంలో కావాలి. ఇవాళ ఇది ఒక డిస్టిక్ హెడ్ క్వార్టరు. ఈ డిస్టిక్ హెడ్ క్వార్టర్ల విద్యా సంస్థలు ఇంతకుముందు మీరు అడిగినప్పుడు రాజేందర్ మీరు ఒకసారి రండి, హైదరాబాద్లో కూర్చుందాము, విద్య ఆయనకు వైద్యం గురించి మనం ఒక గంట చర్చించము, ఎట్లయితే నారాయణపేటను విద్య మరియు వైద్య రంగంలో ముందరికి తీసుకుపోవాలనో అది మనం చర్చిస్తామని కూడా చెప్పిండు. తప్పకుండా మీరు
దాంట్లో నాకు సహకరించాలని చెప్పి ఈ నారాయణపేట ప్రజల తరఫున నేను కోరుతున్నాను. అదే కాకుండా అతి త్వరలోనే మీరు కూడా ఆర్కిటెక్టులకు చెప్పి మన R&B డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఈ కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి SP ఆఫీస్ కానీ త్వరలోనే మనము శంకుస్థాపన చేసి 1 సంవత్సరం లోపల అవి కంప్లీట్ చేయడానికి కూడా మీరు సహకరించాలని చెప్పి మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ముఖ్యంగా నారాయణపేట మీకు తెలుసనా, నేను రాజకీయాలకు వచ్చిందే ఈ నారాయణపేట జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఫస్ట్ ఫేజ్లో కర్వేన నుంచి ఆ కెనాల్ పేరు కూడా మా ముఖ్యమంత్రి ఎంత బ్రహ్మాండంగా పెట్టిండంటే నారాయణపేట మెయిన్ కెనాల్ పేరు కూడా పెట్టిండు. ఆ మెయిన్ కెనాల్ ద్వారా ఈ నారాయణపేట నియోజకవర్గంలోనే దాదాపు 1,00,000 ఎకరాలకు నీరిస్తూ మన మక్తల్ నియోజకవర్గానికి దాదాపు ఇక్కడి నుంచి 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తూ, కొడంగల్ నియోజకవర్గంలో దాని నుంచి ఈ ఫస్ట్ ఫేజ్ దాని నుంచి దాదాపు 47,000 ఇస్తూ, ఈ సెకండ్ ఫేజ్ దీంట్లో మొత్తం కలిసి నారాయణపేట జిల్లాలో 1 ఎకరా లేకుండా సస్యశ్యామలం చేయాలని అయితే డిజైన్ చేస్తున్నారో అది కూడా ఇంతకుముందే మీరు నాకు చెప్పినారు. అతి త్వరలోనే ఆగస్టు 10 తారీఖు రోజు ప్రజా అభిప్రాయం కూడా ఇదే నారాయణపేటలో నిర్వహించబడుతుందని కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే మాకు ఒక ఆశ వచ్చింది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు మొన్న 4 రోజులు మా ఎమ్మెల్యేలను మంత్రులను అందరినీ కూర్చోబెట్టి ఎట్లా డిజైన్ చేస్తే మ్యాక్సిమం భూములకు నీళ్ళు వస్తామని అడిగి మా దగ్గర సలహా సూచనలు అడిగినరో, మీ ప్రజలకు ఏం కావాలని అడిగినరో అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. మా అందరికన్నా కూడా ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఎట్లా డిజైన్ చేస్తే మ్యాక్సిమం నీళ్ళు వస్తామని చెప్పి కూడా ఒక డిజైన్ చేసి అతి త్వరలోనే ఈ ప్రజాభిప్రాయం తీసుకొని టెండర్లు చేసి మనకు నీళ్లు కూడా ఇస్తామని చెప్పి మళ్ళొక్కసారి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ ఇంకో ప్రోగ్రాం ఉండే కోయిలకొండల ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉండే. మన KTR సార్ చెప్పిండు, కోయిలకొండలకు చెప్పు నేను మళ్ళా అతి త్వరలోనే వచ్చి కోయిలకొండల కొంచెం పని ఉంది, వేరే ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏదైతే మనం అనుకుంటున్నామో కోయిలకొండ నుంచి నారాయణపేట జిల్లా హెడ్క్వార్టర్ రావాలంటే R&B రోడ్డు ఏదైతే సన్నగా ఉంది జర బాగలేదో దాదాపు అదొక 40 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా దాని పెద్ద ప్రాజెక్టు. ఆ టైంలో అది అప్రూవల్ చేసుకొని వచ్చి ఆ ఇనాగ్రేషన్ చేసి ఆ భూమి పూడ కూడా చేయాలని చెప్పి అనుకున్న రాజేందర్, నేను అతి త్వరలోనే దానికి కూడా వస్తా అని చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొక విషయం నేను అడుగుతానా, నారాయణపేట చేనేతకు మ్యాక్సిమం మనం చేస్తున్నాం మన ప్రభుత్వం. నారాయణపేట గోల్డ్కి కూడా చాలా ఫేమస్ అన్న. నేను చెప్తే నవ్వుతుంటారు, ఎప్పటికీ అంటుంటాం, అరే హైదరాబాద్లో వైన్ షాప్ల ముందర ఎంత రష్ ఉంటుందో నారాయణపేటలో ఈ గోల్డ్ షాప్ల మీద అంత ముద్దలంత రష్ ఉంటుందని చెప్తుంటా. ఎప్పటికీ వందల మంది వేల మంది ఇక్కడ బంగారానికి ఒక ప్రశస్తత, ఒక ప్యూరిటీ ఉంటుందని చెప్పి ఈవెన్ మన కర్ణాటక నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ బంగారం కొంటుంటారు. దాని మీద దాదాపు 2,000 కుటుంబాలు ఆధారపడినాయి. అది మేకింగ్ కావచ్చు, లేకపోతే ఆర్నమెంట్ సెల్లింగ్ కావచ్చు, చాలా ఆయన ప్యూర్ గోల్డ్ అమ్మటానికి కావచ్చు, చాలా రష్ ఉంటుంది. అయితే మేము ఒక ప్రపోజల్ కూడా మన కలెక్టర్ ద్వారా పంపించడం జరిగిందన్న. మీకు ఒక గోల్డ్ సోంగ్, ఒక గోల్డ్ దానికోసం ఒక్క దగ్గరనే ఒక 4 ఎకరాల 5 ఎకరాల భూముల వాళ్ళకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఒక ట్రైనింగ్ సెంటరు, వాళ్ళకు షోరూమ్లకు కూడా మనం కట్టి వాళ్ళకి ప్లేస్ ఇచ్చి దాన్ని ఏ విధంగా చేయాలనో ఒకే దగ్గర ఒక గోల్డ్ సోంగ్ నారాయణపేటలు చేయాలని చెప్పి మాకు ఆశ. మీకు ఆల్రెడీ మేము ఒకటి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి మీకు పంపించినామన్నా, అది ఒక్కసారి మీరు దాన్ని పర్సీవ్ చేసి నారాయణపేటకు ఒక గోల్డ్ సోంగ్ కూడా ఇస్తే నిజంగా ఆ రోజు నారాయణపేట పచ్చగా మరియు బంగారు నారాయణపేటగా మారుతుంది అని చెప్పడానికి ఏ సంశయం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మేము అడిగిన వెంటనే ఇవాళ లాస్ట్ డే పట్టణ ప్రగతి అని తెలిసి కూడా తెలంగాణలోనే ఇలా నారాయణపేటకు వచ్చి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతా అని చెప్పి ఒప్పుకున్నందుకు మీకు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే నిరంజన్ రెడ్డి గారు, అలాగే ఎంపీలు
ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, సహచర ఎమ్మెల్యేలు, కౌన్సిలర్, ఎమ్మెల్సీలు, మిగిలిన పదాధికారులు అందరూ కూడా ఇక్కడికి పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.